వేములవాడ పట్టణ 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మామిళ్ల జమున కనకరాజును బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో ఈ ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా 26వ వార్డుకు చెందిన నాయకులు చందనం శ్రీనివాస్తో పాటు పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని కొత్తగా చేరిన నాయకులు వెల్లడించారు. సీనియర్ నాయకులు ఈనాడు సత్యనారాయణ రెడ్డి, సిడి రాధాకిషన్రావు ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ఈ చేరికలతో 26వ వార్డులో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. సీనియర్ నాయకులు ఈనాడు సత్యనారాయణ రెడ్డి, సిడి రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ఈ చేరికలతో 26వ వార్డులో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఒక ఆంధ్రశనికచనం ఏంది అని అంటే జనరల్ వస్తే నేను నిలబడాలి, ఆయన నాకు మద్దతు ఇవ్వాలి. ఎవరు కనకరాజు లేదు, లేడీస్ వచ్చిందనుకో కనకరాజు నిలబడాలి, నేను మద్దతు ఇవ్వాలి. కాబట్టి అదే సందర్భంగా మేము ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఆ ఐకమత్యంతో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మా భార్య జమున నిల్చుంటుంది. ఈమెకు ఓటేసి గెలిపేయాలని కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. మీరంతా ముందుండి నన్ను గెలిపించగలరని మనవి చేయించింది. 26వ వార్డు మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే సోదరిమణి జమున గారికి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, అలాగే ఇదివరకు గత ఎన్నికల్లో చందనం శ్రీనివాస్ గారు పోటీ చేసి ఇండిపెండెంట్ గా స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వారు మరి ప్రజాజీవితంలో కొనసాగి ఇంకా చేయాలని వారు అభ్యర్థిగా ఉందామని ఆలోచించిన మరి రిజర్వేషన్ అనుకూలించకుండా మరి వారు జమున గారికి నేను సపోర్ట్ చేస్తానని ముందరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదివరకు 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఆకర్షితులై మేము కూడా వారికి రాబోయే ఎన్నికలలో వారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఆ పార్టీని బలోపేతం చేయాలనే ప్రక్రియలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం పడుతున్నారు. వారిలోనే చాలా మంది యువకులు, మహిళా సోదరిమణులు, అట్లే మరి ఈ వార్డు పెద్దలు కూడా సుమారుగా 40 మంది జాయిన్ అవడం జరిగింది. వారికి కూడా బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నాను. రాబోయే ఎన్నికలలో సుమారుగా ఫిబ్రవరిలో 2వ వారము 3వ వారంలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మరి ఇక్కడ జెండా ఎగురవేస్తారు అనే ఒక సంపూర్ణ నమ్మికతోనే మా సోదరులకు తెలుస్తుందని, వారి మేడతో తెలుసని సంపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా మరి 26వ వార్డులో చంద్రశేఖర్ గారి వారి అంటే ఓ పెద్ద మనిషి నేను గెలిపించుకుంటానని వారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. 26వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరి మరి కౌన్సిల్లో మరి ఒక విద్యావేత్తగా, ఒక ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఎంబీఏ వ్యక్తిగా మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించే శక్తివంతురాలుగా మరి మున్సిపాల్కి వెళ్లి మరి ఈ ప్రాంత సమస్యలు కూడా పరిష్కరించాలని సంపూర్ణంగా నమ్ముకుంది. తప్పకుండా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా మరి ఈ జిల్లా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా మాజీ మంత్రి వర్యులు మన సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇదివరకు ఎట్లయితే వేములవాడ మున్సిపాలిటీలో మన చైర్మన్ లో ఈసారి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తున్న సంపూర్ణ నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ కూడా స్వాగతం పలుకుతాం.